వనదేవుల అనుగ్రహంతో నాడు పరాయి పాలన నుంచి విముక్తి లభించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వారు మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా మరియు సమీక్షా సమావేశం నిర్వహించి జాతర పనులు పూర్తి వివరాలు, తప్పులు ఏమైనా కాంట్రాక్ట్ పనులు అసంతృప్తి ఉన్నట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జాతర సమయంలో 6000 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు పోలీసు అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్, ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా నాతో పాటు ఈరోజు మన ప్రాంత ఇలవేల్పులుగా తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహించుకునేటువంటి మరి సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల నిర్వహణ కోసం నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి మా సోదరుడు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి, అదేవిధంగా మా ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, పిఓ ఐటీడీఏ గారికి, ఇతర శాఖల అధికారులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని 21 నుంచి 24 వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. మిగతా జాతరలకు, మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా, అంటే ఇంత పెద్ద దేవాలయంగా చూస్తాం, ఖచ్చితంగా టికెట్లు అనేది ఉంటుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను కొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టే మారుమూల అటవీ ప్రాంతంలో, మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు, వాళ్ళ సమాచారం తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం మేము పదే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు. ఎలాంటి కుల, మత, ప్రాంత వివక్షతలు లేదా తేడాలు, మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ప్రకృతి వనదేవతల ముందు అందరూ కూడా భక్తులే అని సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి 2014లో తెలంగాణ ఆవిర్భావం, ఆ మహాఘట్టం ఇక్కడ సమ్మక్క గద్దెల వనంలో నుంచి జనంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాం. మీడియా సోదరులు కానీ, జాతర నిండు జాతర ఆ రోజు, అంటే బిల్లు పార్లమెంట్లో ప్రవేశించబడ్డరు, పాస్ అయింది కాదు, ప్రవేశించబడ్డరు. కాబట్టి అంత మహిమలతో పాటు చాలామంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని, ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా, అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు, మీకు కానీ ఉద్యోగులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి నష్టం జరగకుండా 1,000 మందికి పైగా భక్తులు వస్తే అందరూ అలసిపోకుండా పనిచేసేటువంటి గొప్ప ఆరోగ్యం కూడా ఈ ప్రాంతం నుంచి ఆ తల్లుల యొక్క దీవెనలతో మనం పొందుతూ ఉన్నాం. అయితే ఈ జాతర నిర్వహణ కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మా క్యాబినెట్ అంతా కూడా ఫస్ట్ విడత 75 కోట్ల విడుదల చేయడం జరిగింది. తర్వాత 35 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా, నిజాయితీతో, నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకునే
ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారానికి ఒకసారి మేము రివ్యూ కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక నేషనల్ హైవే అండ్ ఇక్కడ కొద్దిగా ఒక సీసీ రోడ్ ఒకటి ఉంది. టాయిలెట్స్ అనేది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అందుబాటులోకి తీసుకురావడం మనకు మొదటి నుంచి ఉంది. ఏవైతే గోడలు అవి ఒక్కటి మాత్రం పెండింగ్ పెట్టినాము. డ్రింకింగ్ వాటర్ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తా ఉన్నాం. ఈసారి డ్రై కూడా అంటే ముందే మనకు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు కూడా ముందే తగ్గిపోయినాయి కాబట్టి ఆ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో డ్రింకింగ్ వాటర్ దాని మీద కూడా మేము స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు కానీ పూజారులు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందరి నుంచి మరి కొన్ని అంటే మఫ్టీలో పెట్టి కొంత అధికారుల అంటే ఒపీనియన్స్ కూడా పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ప్రతి రివ్యూలో ఎక్కడెక్కడ మనకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం బాగా చేయాలనేది. ఇంకా మనకు తక్కువలో తక్కువ ఒక 14 రోజులు మాకు టైం ఉంది. 10 అనేది బార్డర్ కొద్దిగా నేషనల్ హైవే తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇంకా కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడో పాత బిల్లులు చేసి అక్కడ బిల్లు రావాలి ఇక్కడ బిల్లు రావాలని కొద్దిగా డిలే చేస్తే ఆ కాంట్రాక్టర్ని అవసరం పక్కన పెట్టి వేరే వాళ్ళతో కూడా మేము వర్క్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది భక్తులు మీరు చూస్తూనే ఉన్నారు. జనవరి కంటే ముందు నుంచి మరి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. మా జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా విరామం లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా. ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే ఆర్టీసీ వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళ వర్క్స్. వాళ్ళు వాస్తవానికి మనము గతంలో గత జాతరలో 2800 బస్సులకు మాత్రమే మనం ఏర్పాట్లు చేసాం. కానీ ఈసారి 6000 బస్సులు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ 5-6 రోజులలో 10 రోజులలో చూస్తేనే 1,00,000 పైగా వస్తే దాంట్లో 70,000 మంది లేడీసే ఎక్కుతున్నారు ఈ 1 వీక్లో. కాబట్టి పెరిగే సంఖ్య ఉంది. కాబట్టి మరి మా అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కువ పార్కింగ్స్ కూడా ఎక్కువ పెట్టినాం. బస్ స్టాండ్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా అదేవిధంగా లేడీ పోలీసులను కూడా 1000 వరకు మేము ఇక్కడ అలాట్ చేసుకుంటా ఉన్నాము. నిన్నగాక మొన్ననే ఐజీ గారు తరుణ్ జోషి గారు కూడా వారు వచ్చిండ్రు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ మంత్రి గారు సీతక్క గారు, గౌరవ ఎండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిల్లా ఎస్పీ గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా పిఓ ఐటీడీఏ గారు, మిగతా ఇతర శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అందరికీ అదేవిధంగా పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అందులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఫిబ్రవరి 13, 2014 నాడు సమ్మక్క సారక్కలు వనం నుంచి జనంలోకి గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు నుంచి పెట్టుకుంటే ఇవాళ ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగద్దని రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, అధికారులు అందరి సహకారంతో ఈ పెద్ద ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. వాస్తవంగా జాతీయ పండుగ జరగాలనేటువంటి అందరి ఆకాంక్షల రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అదే కోరుతా ఉన్నాం, జాతీయ ఉత్సవంగా జరపమని. మిగతా జాతీయ ఉత్సవాల కంటే ఏం తక్కువ కాకుండా జనం వచ్చేటువంటి జాతరను జాతీయ ఉత్సవంగా జరిగితే దేశానికే గౌరవం, మనం అందరం కూడా ఈ గిరిజన దేవతలు గౌరవించుకున్నట్టుగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తామని చెప్పాం. అప్పటికి సన్నద్ధంగా లేకున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆర్టీసీ యాజమాన్యం 70% ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక డ్రైవర్ క్లీనర్లు అందరూ మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ యొక్క కృషితోటి విజయవంతంగా ఇప్పటికి కూడా దాదాపు 14.5 కోట్ల మహిళా ప్యాసింజర్లను వివిధ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క దేవాలయానికి కూడా వచ్చే భక్తులందరికీ కూడా
మహిళలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటువంటి అప్పుడు సంఖ్యాపరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే మా ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికే జాతర ఇంకా 15 రోజులు ఉండగానే 1,10,000 మంది ప్రయాణం చేస్తే 70,000 మంది మహిళలు, 40,000 మంది పురుషులు. సో ఈ పరిస్థితి అంచనా వేసుకున్నప్పుడు గౌరవ మంత్రి గారిని జిల్లా రివ్యూ ఈ సంబంధించిన జాతర రివ్యూ సందర్భంగా కూడా అందరూ చీఫ్ సెక్రటరీ గారితో పాల్గొన్నటువంటి సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంటు, ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఒక విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే గౌరవ మంత్రి గారి చొరవతో స్పందించి 10 ఎకరాల అదనపు స్థలాన్ని ఇవ్వడం కావచ్చు, మిగతా తాత్కాలికమైనటువంటి బస్సు షెల్టర్ సౌకర్యం కలుగజేయడం కావచ్చు, వచ్చేటువంటి ఆర్టీసీ సిబ్బందికి వసతి సౌకర్యాన్ని కావచ్చు, లేదా ప్రజలు అక్కడ పోయేటువంటి ప్రయాణికులు తిరుగు ప్రయాణం పోయే సందర్భంలో కూడా కావచ్చు, వాళ్ళందరికీ బ్యారికేడ్ దాదాపు 20-25 కిలోమీటర్ల పొడుగు లెంత్ ఉండే విధంగా బ్యారికేడ్ 1.5 కిలోమీటర్ పొడుగున బ్యారికేడ్ ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మరి టీం అంతా కూడా కలిసి ఇక్కడ